ఆంధ్రప్రదేశ్లో నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఇంకెవరు అంటూ మేము పదే అడిగాం. మీరు కూడా చాలా మంది పేర్లు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నెక్స్ట్ ఎవరు వంతు అని అంటే మీకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వాడ శ్రీనివాస్. ఎస్, మీరుంటూ నిజమే. దువ్వాడ శ్రీనివాస్ పైన వరుసగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 6 కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేత ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ పైన పరుష పరజాలంతో మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు, గతంలో ఆయన సెటైరికల్ గా కామెంట్స్ చేసిన విషయంలో కూడా కావచ్చు, ఈ విషయంలో 6 చోట్ల కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన పలు చోట్ల ఈ కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, తర్వాత గుడివాడ, పెడన, తిరువూరు ఈ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అక్కడ ఫిర్యాదులు అయినట్టు తెలుస్తోంది. 6 చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన గతంలోనే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పటికే 4 జైలు తిప్పారు. ఒకటి రాజంపేట జైల్లోకి, తర్వాత నర్సరావుపేట జైలు, ఆ తర్వాత గుంటూరు జైల్లోకి, కర్నూలు జిల్లా అదోని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని ఆయన అక్కడికి తరలిస్తూ ఉన్నారు. పీటీ వారెంట్ చూపించి తీసుకొని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒక రకంగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ చూస్తే కనుక నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ వంతు రాబోతుందనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. సో ఒకే రోజు ఆయన పైన 6 చోట్ల ఈ ఫిర్యాదులు అందడం, దానికి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయడం చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున దువ్వాడ శ్రీనివాస్ని నెక్స్ట్ గురి వేసినట్టుగా కనబడుతోంది.